अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देहां श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरुन् वैष्णवं च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगण ललिता श्रीविशाखान्वितां च। हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कांता राधा कांत नमोस्तुते। तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। अष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तम श्लोके भक्तिरभवति इष्टकृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नंदगोपकुमाराय गोविन्दाय नमो नमः। नमो विष्णुपदाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामी नामिने। नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यते स्नाय। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्ण 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 हरे 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 राम राम हरे हरे। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। हरे कृष्ण। భక్తులందరికీ శ్రీకృష్ణ సోమస్తు। అలాగే ఈనాటి భాగవతం క్లాస్ ఇచ్చిన భక్తులందరికీ కూడా గొల్లపూడి శ్రీ జగన్నాథ మందిరం వారి తరపున మీ అందరికీ ఆత్మీయ ఆహ్వానం పలుకుతున్నాను। హరే కృష్ణ। ఈరోజు మనము శ్రీమద్ భాగవతంలోని 6వ స్కందములో 11వ అధ్యాయంలో 24వ శ్లోకం అని చెప్పుకున్నాం। అహం హరే తవ పాదైకమూలం अहं हरे तव पादैकमूलम् अहं हरे तव पादैकमूलम् दासानुदासो भवितास्मि भूयः दासानुदासो भवितास्मि भूयः दासानुदासो भवितास्मि भूयः मनस्मरेता सुपतेर्गुणांस्ते मनस्मरेता सुपतेर्गुणांस्ते मनस्मरेता सुपतेर्गुणांस्ते
గృణీత వాక్కర్మ కరోతు కాయః గృణీత వాక్కర్మ కరోతు కాయః గృణీత వాక్కర్మ కరోతు కాయః అహం నేను హరే హే ప్రభు తవ నీ యొక్క పాద ఏకమూల కేవలం నీ పాదపద్మములనే ఆశ్రయముగా కలిగిన వారు దాసానుదాస నీ సేవకునికి సేవకునిగా భవితాస్మి నేను కాగలనా భూయః తిరిగి మనః నా మనస్సు స్మరేత స్మరించున్నట్లు అసుపతే నా ప్రాణపతి యొక్క గుణములను తే నీ యొక్క గృణీత కీర్తించినట్లు వాక్ నా వాక్కులు కర్మ నీ సేవా కర్మలను కరోతు చేయునట్లు కాయః నా దేహము హే ప్రభు దేవదేవ కేవలము నీ పాదపద్మములనే ఆశ్రయించడి నిత్య దాసులకు నేను తిరిగి దాసులను కాగలనా ఓ ప్రాణపతి నా మనస్సు సదా నీ దివ్య గుణములనే తలచులాగున నా వాక్కులు సదా ఆ దివ్య గుణములను కీర్తించులాగున నా తనువు ఎల్లప్పుడూ నీ ప్రేమిత సేవలో నెలకొనలాగున తిరిగి నేను వారికి సేవకుడును కాగలనా. ప్రబోధన భాష్యంకి ఈ శ్లోకము భక్తిమయ జీవనం యొక్క సారాంశమును తెలుపుచున్నది. మనుజుడు మొట్టమొదట భగవంతుని దాసునికి దాసుడు కావలను. గోపికాపతి యొక్క శ్రీకృష్ణునికి దాసుడగుడిచే ప్రతి జీవులు ఎల్లప్పుడూ కోరుకొనవలని శ్రీ చైతన్య మహాప్రభు ఇష్టమే కాక స్వీయ ఉపమాన ద్వారా ప్రదర్శించుటరి. అనగా గురు పరంపరలో భగవంతునికి దాసుడైన గురుదేవుని మొట్టమొదట మనుషుడు ఆశ్రయించాడు. ఆయన నేతృత్వంలో పిదపాత్ర త్రికరణములను అనగా మనస్సును, వాక్కును, దేహమును సేవలు నియుక్తం చేయడం, గురువాదేశం అనుసరించి తనువును కృష్ణకర్మను నిలబడడం, మనస్సును శ్రీకృష్ణుని నిరంతరం తలపై వెళ్ళడం, వాక్కును భగవన్ మహిమను ప్రచారం చేయడంలో వినియోగించడం. మనిషి ఈ విధంగా భగవత్ సేవలో నెలకొనచో జీవితము ధన్యమవును. ఈరోజు ఈ భాగవతం శ్లోకం సారాంశం ఏంటంటే, ఎవరైతే ఆధ్యాత్మిక జీవితంలో పురోగతి చెందాలనుకుంటారో, ఎవరైతే ఉత్తమైన భక్తులు అవ్వాలనుకుంటారో, ఎవరైతే భాగవతోత్తములు అవ్వాలనుకుంటారో వారు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా గురు శిష్య పరంపర ఉన్నటువంటి ఒక భక్తుడికి దాసులు అవ్వాలంట. భగవంతుని దాసులు అవ్వకముందు తన భక్తుడి దాసులు అవ్వాలంట. భగవంతుని నేరుగా మనము దర్శించుకోలేము, భగవంతుని నేరుగా మనం కలుసుకోలేము, భగవంతుని మనం నేరుగా చేరుకోలేము. తప్పకుండా భగవంతుడికి మనకి మధ్యలో ఒక భక్తుడు ఉండాలి. ఆ భక్తుని ఎవరంటారంటే గురువు అంటారనమాట. అది సో ఇక్కడ దాస అని చెప్పి అంటారు వైష్ణవులు అనమాట. ఎందుకంటే తన భక్తులకి ముందు ఎవరు శరణాగతి పొందుతారో అప్పుడు వారు కృష్ణుని శరణాగతి పొందగలరు. చాలా చక్కగా ఈరోజు శ్లోకంలో చక్కగా వివరించారనమాట. గురు శిష్య పరంపర వంటి దాసులు అన్నమాట. గురు శిష్య పరంపర ఉండాలి, గురువు ఉండాలి. నాకు గురువు ఉన్నారు, మా గురువు గారి గురువు ఉన్నారు, అట్లా గురు శిష్య పరంపర ఉండాలి.
ఎందుకు గురుశిష్య పరంపర ఉండాలి అంటే, మన కుటుంబంలో బంధువులు ఉంటారు, స్నేహితులు ఉంటారు, ఏదైనా ఆపదొస్తే అందరూ వస్తూ ఉంటారు. అలాగే గురు శిష్య పరంపరలో ఉన్న గొప్పది అంటే, ఆధ్యాత్మిక జీవితంలో ఏదైనా ఇబ్బంది ఉంటే మన పరంపరను ఆచార్యులందరూ కూడా మనకు రక్షణ కలిగిస్తారు, ఆశీర్వచనం కలిగిస్తారు అనమాట. సో ఇది గురు శిష్య పరంపర గొప్పదనం అనమాట. అలాగే జ్ఞానాన్ని కూడా ఎప్పుడు కూడా మనము గురు శిష్య పరంపర రూపంలో మనం స్వీకరించాలి. నాకు గురువు అవసరం లేదు, నాకు వైష్ణవులు అవసరం లేదు, భగవంతుడే గొప్ప కాబట్టి నేను భగవంతుడికి దాసును అవుతా అనుకుంటే దానివల్ల అంత ఉపయోగం ఉండదు అనమాట. ఒక భక్తుడు బాగా సాధన చేశాడు, అతని గురువు అంటే ఏంటి తెలదు, బట్ నిరంతరం కృష్ణ 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 అనుకున్నాడు. భగవంతుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమైన తర్వాత నా జన్మ ధన్వైన స్వామి, నేను మీతో వచ్చేస్తాను. చాలా మంది అంటూ ఉంటారు గురువు ద్వారానే భగవంతుని చేరుకోవాలని. నేను మరి నాకు మీరు దర్శనం ఇచ్చారు కదా అంటే, నీవు కష్టపడి సాధన చేసావు, తపస్సు చేసావు, నేను దర్శనం ఇచ్చాను. కానీ మాత్రం చేరుకోవాలంటే గురువు ద్వారానే నన్ను చేరుకోవాలి. మరి నా గురువు ఎక్కడ తెలవదు స్వామి అంటే, పలానా చోట పలానా గురువును వెళ్ళి కలుసుకోమని చెప్పాడు. ఇక్కడ ఏంటంటే, మనం కనుక గురువు లేకపోతే, గురువు గురించి తెలుసుకోలేకపోతే, గురువు దొరికే అవకాశం లేకపోతే, కృష్ణుడిని బాగా మనం కనుక ప్రార్థిస్తే, కృష్ణుడికి బాగా పూజ చేస్తే, కృష్ణనామ జపం బాగా చేస్తే, కృష్ణుడు గురువును పరిచయం చేస్తాడు. గురువు కృష్ణుడు చేరుకునే విధానాన్ని బోధిస్తాడు అనమాట. అది ఇది చాలా చాలా మంది గుర్తుపెట్టుకోవాలి. అందుకని గురువు లేరు కాబట్టి నా జీవితం ఇలా వేయిపోయి చెప్పేసి ఎవరు అనుకోవాల్సిన అవసరం లేదనమాట. కానీ మనం నిరంతరం కూడా కృష్ణుడిని బాగా మనం మెప్పించే ప్రయత్నం చేయాలి. కృష్ణుడిని మనం ఏ విధంగా మెప్పించగలుగుతామంటే, తన భక్తుడికి సేవ చేయటం. గురవే గౌరచంద్రాయ రాధికాయ తడలయే కృష్ణాయ కృష్ణ భక్తాయ తద్భక్తాయ నమో నమః. నా గురుదేవునకు గౌరచంద్రునకు శ్రీ శ్రీ రాధాకృష్ణులకు మరియు కృష్ణ భక్తులకు నా వినయపూర్వకమైనటువంటి ప్రణామములు అర్పిస్తున్నాను. ఎందుకంటే మనం భక్తుల ద్వారానే మనం భగవంతుడు చేరుకునే గొప్ప అవకాశం ఉంటుంది. భక్తుల సాంగత్యం ఎంత గొప్పదో మనకి వివరిస్తారు ఆచార్యులు. భక్తుల సాంగత్యం ఎంత గొప్పదంటే, ఒక యజ్ఞంలో మనం వేసే హవిసు అది ఒక నవధాన్యం కావచ్చు, ఏదైనా కావచ్చు, అది బూడిదేయడం ఎంత టైం పడుతుంది? బూడిదేయడానికి 1 సెకండ్ కదా. అలాగే మన కోట్ల జన్మలు చేసిన పాపరాశి కూడా 1 సెకండ్లో పోతుందంట భక్తుల సాంగత్యం వల్ల. మనము ఒంటరిగా జపం చేస్తే మనకి 1% మనకి ఫలితం వస్తే గ్రూప్ చాంటింగ్ అంటారు. అందరూ కలిసి జపం చేస్తే 100 ఎక్కువ ఫలితం వస్తుందంట. అందుకని భక్తులందరూ కలిసి సంకీర్తన చేయటం, భక్తులందరూ కలిసి జపం చేయటం, భక్తులందరూ కలిసి గోవులకు సేవ చేయటం, భక్తులందరూ కలిసి గురువుకి సేవ చేయటం, భక్తులందరూ కలిసి మందిరాల్లో సేవ చేయటం, భక్తులందరూ కలిసి ఈ కృష్ణ కథని వినటం అనేది చాలా మహాభాగ్యం అన్నమాట. ఇది ఈ రోజునటువంటి దాసాను దాస అంటే, అయ్యా నేను నీ దాసునికి దాసును. ఎవరు కూడా నేను గొప్ప భక్తులని చెప్పి అనుకోరు అనమాట. నేను నిత్యము నీకు కూడా దాసుని, నేను బ్రహ్మశ్రీని కాదు, దేవర్షిని కాదు, రాజర్షిని కాదు, నేను ఎవరు నీ యొక్క దాసత్వం ఉన్నటువంటి ఆనందాన్ని అనుభవించిన వాటి తెలుస్తుంది అనమాట. మేము అనుభవిస్తూ ఉంటాం నిత్యం, వేరే ఎక్స్పీరియన్స్ అనమాట, అందులో హ్యాపీనెస్ అనమాట. అది అందుకని దాసాను దాస అనే ఒక పదము ఈ రోజున మన క్లాస్లో చాలా అతి ముఖ్యమైనది అనమాట. అందులో ప్రతి ఒక్కరు కూడా విలువైన సమయాన్ని వృధా చేయకుండా అందరూ కూడా భక్తి చేసే విధంగా ప్రయత్నించాలి. సమయం లేదంటారు, కానీ సమయం చాలా ఉంది. సమయం లేదా, మనసు లేదా?
నిజం ఒప్పుకోవాలన్నా కూడా అహం అడ్డు వస్తుంది కదా. ఎస్, మీరు చెక్ చేసుకోండి. చాలా సమయం ఉంది మనకి. రోజు సమయం అయితే మనకి 24 hours సమయం ఉంది, కానీ మనసు మాత్రం లేదు. మనసు రావట్లేదు అనమాట. ఈ మనసు రావాలంటే ఏం చేయాలి సార్? భక్తుల సాంగత్యం వరకు రావాలి. ఇక్కడికి వస్తే ఏముంటది? ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం. గోవుని దర్శనం చేసుకోవచ్చు, అవునా? అది కృష్ణా నది ఉన్నటువంటి గోవుని దర్శనం చేసుకుంటాడు. కృష్ణా నది ఉన్నటువంటి జగన్నాథ మందిరంలో మనం స్వామివారిని మనం దర్శనం చేసుకుంటాం. అది కాకుండా ఈ తెలిసినటువంటి భక్తులతో మనం ప్రేమ పలకరించుకుంటాం. ఏమని? హరే కృష్ణ మాతాజీ, హరే కృష్ణ. ఈ హ్యాపీనెస్ ఎక్కడ వస్తుంది? ఇక్కడ రాదు. దిస్ ఈస్ అవర్ రియల్ హ్యాపీనెస్ అనమాట. అందుకని ఈ భక్తుల సాంగత్యం అనుకోండి, మనసు తప్పకుండా వస్తుంది. అందుకే మనసు బాగుండాలి అంటే ఈ ప్లేస్కి రావాలి. అందుకే ఏం చెప్తున్నారంటే మన ఆచార్యులు కూడా, వారానికి ఒక్కసారి ఎవరైతే మన ఇస్కాన్ మందిరానికి వస్తారో, ఈ వారంలో ఒక్కరోజు చేసేటువంటి భక్తి ఏదైతే ఉందో, ఈ కృష్ణ కథ, ఈ సంకీర్తన, కృష్ణ ప్రసాదం మళ్ళీ వారం వరకు మనకి ఒక మంచి బూస్టింగ్ ఇస్తుందంట. అది ఉద్యోగం చేసేవారికి కావచ్చు, వ్యాపారం చేసేవారికి కావచ్చు, మీరు విద్యార్థి నుంచి చదువుకునేవారు కావచ్చు. మళ్ళీ వారం వరకు మళ్ళీ ఇటువంటి ఒక బూస్టింగ్, అంటే ఒక మంచి ఎనర్జీ, ఒక ఆధ్యాత్మిక శక్తి ఉంటుంది అనమాట. అందుకని ఆదివారమే ఇటువంటి సత్సంగాలు పెట్టారు మీ అందరి కోసం. అందుకని ఈ అవకాశాలు అందరూ కూడా చక్కగా వినియోగించుకొని, సమయం లేదనుకోకుండా కనీసం ప్రతిరోజు కూడా కనీసం ఒక మాలతో జపం మొదలుపెట్టి 16 మాలలు జపం చేసే స్థాయికి రావాలి. ఎందుకు చేయాలి అంటే ఈ కలియుగము కలహాల యుగము, అవునా కదా? కరెక్టేనా? ఏమన్నా మీకు సందేహం ఉందా? కదా, ఈ కలియుగము శుభలక్షణాన్ని హరిస్తుంది అనమాట. ఇటు చూడండి, వారాలు చేసుకుంటారు చూడండి. ఈ కలియుగము శుభలక్షణాన్ని హరిస్తుంది. ఇటువంటి కలహాల యుగం నుంచి మనము రక్షింపడాలంటే కేవలం వివిధమైనటువంటి హరినామ జపం చేయటమే మనకి ఉత్తమైన మార్గం అనమాట. అది అందుకని ఇప్పుడు చూస్తే ఎక్కువ మంది మానసిక రోగులు ఎక్కువ ఉన్నారు. సమాజం చూస్తే మానసిక రోగులు, భౌతికం చూడడం చాలా బాగుంటారు, చాలా అందంగా ఉంటారు, చాలా ఆస్తులు ఉంటాయి, అంతస్తులు ఉంటాయి, కానీ మానసికంగా నిలబడే ఎక్కువైపోయారు అనమాట. అది ఈ మానసిక రోగులకి సరైన వైద్యం అందాలి అంటే ఒక మందిరాలే, ఒక గుళ్ళే. ఏ విధంగా ఆసుపత్రికి వెళ్ళి వైద్యం చేయించుకుంటారో అదే ఈ మందిరాలకు వస్తే ఇదే సరైన వైద్యం. ఈ వైద్యానికి మందు ఏంటంటే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మరి అదేవిధంగా మనకి ఇప్పుడు న్యూ ఇయర్ స్టార్ట్ అవుతుంది, అంటే ఆంగ్ల సంవత్సరాది. ఏ స్టార్ట్ అవుతుంది? ఆంగ్ల సంవత్సరాది. సరే, మళ్ళీ మనకి తెలుగు సంవత్సరాది మొదలవుతుంది ఉగాది నుంచి ఉగాది వరకు. ఓకే, ఆంగ్ల సంవత్సరం వస్తుంది. ప్రతి వ్యక్తి జీవితంలో పైకి వెళ్ళాలనుకుంటాడా, లేకపోతే కిందకి వెళ్ళాలనుకుంటాడా, లేదా అలాగే ఉండాలనుకుంటాడా? పైకి వెళ్ళాలనుకుంటాడు. ఏదో రకంగా ఆర్థికంగా లేకపోతే మానసికంగా. ఇది చాలా ఇంపార్టెంట్. మానసిక పరివర్తన అంటారు, సైకలాజికల్ డెవలప్మెంట్, పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటారు అనమాట. అంటే మనం మానసిక పరివర్తన ఉండాలి, వ్యక్తిత్వ వికాసం ఉండాలని చెప్తారు అందరూ కూడా. అర్థమైందా? అలాగే మన వ్యక్తిత్వాన్ని పెంచుకునే ప్రయత్నం చేయాలి. అలాగే ఆధ్యాత్మికంగా కూడా మనం ముందుకెళ్ళాలి. ఆధ్యాత్మికంగా చాలా ప్రధానంగా ఆధ్యాత్మికంగా ముందుకెళ్ళాలి. సో మీరందరూ కూడా చక్కగా ఒక ప్లాన్ చేసుకోవచ్చు. ఒకసారి మీరు ఒక డైరీ పెట్టుకోండి. ఈ 2025 సంవత్సరం జనవరి 1 నుంచి ఈ డిసెంబర్ 31 వరకు అండి, మీరేం చేశారో రాసుకోండి. మీరు చేసిన కార్యాలు రాసుకోండి, మీరు ఏం సాధించారు రాసుకోండి. మీకు మంచిని రాయండి, చెడుని కూడా రాయండి. చాలా మంది చెడు రాయరు, చెడు కూడా రాయండి. మంచిని రాసుకోండి, చెడుని రాసుకోండి. అలాగే ఈ సంవత్సరంలో మీరు గుడికి ఎన్నిసార్లు వెళ్ళారు, ఏమి సేవ చేసారో రాసుకోండి. అలాగే ఎన్ని మాల జపం చేసారో రాసుకోండి. అదేనా? ఆ తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి, ఎక్కడ లోపల చెక్ చేసుకొని ఈ లోపాలన్నీ కూడా మళ్ళీ ఇంకొక పేపర్లో రాయండి. నేను సరిగా ఈ గుడికి టైంకి వెళ్ళలేదు, నోటీస్ పాయింట్. టైం అంటే ఏంటి? హారతి కల్లా ఇక్కడ ఉండాలి, అంటే 12 o'clock. అవునా? కరెక్టేనా? ఇది డిసిప్లిన్. ఇండిసిప్లిన్ అండి ఎప్పుడైనా వెళ్ళొచ్చులే అక్కడికి, అది కాదనమాట. క్రమశిక్షణ లేకపోతే ఏది కూడా మనము సాధించలేము. చుట్టుకోవాలి.
అంతేనా? ఈ క్రమశిక్షణ లేకపోతే ఏముంటుందంటే జంతువులకి మానవులకి తేడా అని చెప్పి ప్రభుత్వం చెప్పారు. దిస్ క్రమశిక్షణ, డిసిప్లిన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ డిసిప్లిన్ మీరు ఇసుకలో చూడొచ్చు. మేము ఇప్పుడు లేట్ అవడం చూసారా మీరు? ఎస్. నేను ఇప్పుడు ఆల్రెడీ జ్వరంతో ఉన్నాను, అయినా కూడా టైంకి వచ్చి మీ అందరికీ క్లాస్ చెప్పాను, చెప్తున్నాను ఇప్పుడు. అంతేనా? అంటే ఏంటి? ఇది మన గురువు నేర్పించారు. కాకపోతే ఏమవుతుంది, మళ్ళీ ఇప్పుడు రెస్ట్ తీసుకుంటాం ప్రోగ్రామ్ అయిన తర్వాత, సాయంత్రం రెస్ట్ తీసుకుంటాం. కానీ ఈ టైం చాలా చాలా ఇంపార్టెంట్. ఈ టైం మేము రావడం వల్ల మీకు చాలా మంచిది, అట్ ద సేమ్ టైం నాకు కూడా మంచిది. భాగవతం కీర్తించిన వాడికి, భాగవతం శ్రవణం చేసిన వాడికి ఇద్దరు కూడా చాలా మంచిది అనమాట. ఒకటి తెలివి ఉండాలి, రెండోది ప్రేమగా ఉండాలి. అందుకని విలువైన సమయాన్ని భగవంతుడి సేవలోనే వినియోగించాలి. ఏమండి, మాట్లాడుతున్నాను అయిపోయినా పర్వాలేదు. ఇక్కడ భగవంతుడి సేవ ఉంటాం కదా మనం, అర్థమైందా? ఇలా ఉండాలి. అది ఇంట్లో కూర్చుని వ్యవస్థ చెప్పండి, డార్క్ ఉంటుంది. ఇంట్లో ఒక లైటింగ్ ఉంటుందా? లైట్లు ఉంటాయి, కానీ మానసికంగా లైటింగ్ ఉంటుంది. ఇక్కడికి వస్తే మానసికంగా లైటింగ్ ఉంటుంది, భౌతికంగా కూడా మనకి శారీరక లైటింగ్ ఉంటుంది అనమాట. అందుకని విలువైన సమయం మనం ఎప్పుడు కూడా వదిలేసుకో. నేను ఎన్నిసార్లు టెంపుల్కి వస్తానని చెప్పి వెళ్ళలేదు, నోట్ చేసుకోండి. నేను ఎన్నిసార్లు గురువు మాట వెనక ధిక్కరించాను, నోట్ చేసుకోండి. ఇది చాలా అవసరం, అర్థమైందా? నేను ఎన్నిసార్లు నాకు సేవ చెప్పిన సేవకు వెళ్ళలేకపోయాను, నోట్ చేసుకోండి. ఇవన్నీ నోట్ చేసుకోండి. 2026వ సంవత్సరంలో ఇవి సరి చేసుకునే ప్రయత్నం చేయండి. మరి చెప్పినోడు ఆచరించాలి కదా, నేనే చేస్తూ ఉంటాను. అందుకే మీకు చెప్తాను అనమాట, ఓకేనా? సో అందుకని మనము అంటే రేపు మళ్ళీ 31st వర్కింగ్ డే వచ్చింది. మీరందరూ సండేనే వస్తారు అది ఇక్కడికి, వీటి రోజుల్లో మళ్ళీ మీరు ఎవరు కనపడరు. అందుకని మీకు ఈ రోజునే చెప్తున్నాను. మరి 31st అనేప్పటి వర్కింగ్ డే ఉంటుంది కాబట్టి ఈ రోజు 28, ఇంకా 3 రోజులు 31st అనమాట. సో అట్లాగా మనం చెక్ చేసుకుంటే మనకి ఏ విధంగా మనము ఈ 2026 సంవత్సరంలో అలాగే మన నోటితో ఎవరైనా బాధ పెట్టాము, మన కులపరంగా, మతపరంగా, డబ్బుల పరంగా, అహంకారంతో ఎవరైనా బాధ పెట్టాము, మనుషుల మీద ఎవరైనా జీవులను బాధ పెట్టామా? ఇది చాలా ఇంపార్టెంట్. లేకపోతే ఉపయోగం చెప్పండి. అది ఏ జీవుని బాధ పెట్టినా వాడు మనిషి కాదు. అందుకని మనిషిగా జీవించాలి అంటే కృష్ణ భక్తి చేయాలని శాస్త్రం చెప్తుంది. మనిషిగా ఇందుకు కృష్ణ భక్తులే సర్వజీవుల పట్ల దయా కరుణతో ఉంటారు. కానీ అందరి భక్తులు ఉండాలి. కానీ కృష్ణ భక్తులు ఏం చేస్తారంటే భగవద్గీతలో భగవంతుడు ఏ విధంగా జీవించమన్నారో ఆ విధంగా జీవిస్తూ ఉంటారు, జీవించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అందుకే శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్తారంటే భగవద్గీతలో పత్రం పుష్పం ఫలవంతులు ఏమన్నాడు అంటే ఏంటి? మానవుడు ఎటువంటి ఆహారాన్ని భుజించాలో భగవంతుడు భగవద్గీతలో చాలా వివరించారు. మానవుడు ఏ ఆహారం కేటాయించారు, ఆహారాన్ని తీసుకోవాలి. అవునా? ఆవులకి ఎటువంటి ఆహారం కేటాయించారు, ఆవులు అవి తీసుకుంటుంది, కరెక్టేనా? కానీ మనిషి మాత్రం భగవంతుడు ఆదేశాన్ని ఉల్లంఘించి, అవును కదా, భగవంతుడు ఆజ్ఞను ఉల్లంఘించి అతను పాపకార్యాలను నిమగ్నం అవుతున్నాడు. అందుకని భగవంతుడు ఏ విధంగా జీవించమన్నాడో ఆ విధంగా జీవించడానికి ప్రయత్నిస్తూ ఉండాలి. ఈ 2026 సంవత్సరంలో జనవరి 1 నుంచి నేను భగవంతుడు ఏ విధంగా జీవించమన్నాడో ఆ విధంగా జీవించాలి అని మీరు సంకల్పం చేసుకోండి. మీరు సంకల్పం చేసుకుంటే మీకు మేము సహాయం చేస్తాం. అంతేకాదు, ఒక మెట్టు మనం ఎక్కితే గురువు కృష్ణుడు మనల్ని 4 మెట్లు పైకి తీసుకొస్తారంట. కరెక్టేనా? అంటే బాగుందా, బోరింగ్ ఉందా? కరెక్టేనా కదా? అది ఎప్పుడు ఒకటేలా ఉండొద్దు, అనమాట. ఎప్పుడు ఒకటేలా ఉండొద్దు. సంథింగ్ చేంజ్ అంటే ఎప్పుడు కూడా మన ఏదో మార్పు అనేది ఉంటేనే మనసుకి ఎప్పుడు కూడా హాయిగా ఉంటుంది అనమాట. సో అందుకని ప్రతి ఒక్కరి విధంగా ప్రయత్నం చేయండి. అలాగే ఈ సంవత్సరం మీరు ఎవరైతే 16 రోజులు జపం చేస్తున్నారు, 4 నియమాలు పాటిస్తున్నారు అనుకోండి, నేను 2026 సంవత్సరంలో దీక్ష తీసుకోవాలని సంకల్పం చేసుకోండి. లేదు, ఎవరైతే 16 రోజులు జపం చేయలేకపోతున్నారో ఈ 2026 సంవత్సరం నిత్యం కూడా 16 రోజులు జపం చేసి స్థాయికి రావాలని కోరుకోండి. టెంపుల్ ఎవరైతే సేవ చేయలేకపోతున్నారో నేను ఈ 2026 సంవత్సరంలో టెంపుల్లో బాగా సేవ చేయాలని మీరు
మీరు చక్కగా సంకల్పం చేసుకోండి. ఇలాగా ఒక చెక్ చేసుకోవటం వల్ల సండే వెళ్ళలేకపోతున్నాయి, నేను సండే వెళ్ళాలని చెప్పి సంకల్పం చేసుకోండి. మనం కేవలము సంకల్పం, కేవలం ప్రార్థన, కేవలం శరణాగతి, భగవంతుని శరణాగతి పొందితే, భగవంతుని శరణాగతి పొందితే గనక అసాధ్యమైనది కూడా సాధ్యమైపోతుంది. దేవతల కష్టం వచ్చింది, దేవతలందరిలో భగవంతుని శరణాగతి పొందితే సాక్షాత్తు భగవంతుడు మోహమూర్తి అవతారం ఎత్తి దేవతలు సహాయం చేసి దేవతలకు అమృతాలు ఇచ్చాడు. అవునా? ఎవరిచ్చాడు? భగవంతుడు. ఎవరి కష్టం వచ్చింది? దేవతలకి. అటువంటి దేవతలకే దిక్కెవరండి? భగవంతుడు. దేవుడేంటి? భగవంతుడు, శ్రీకృష్ణ భగవానుడు. ఇది అలవాటు చేసుకోండి. శ్రీకృష్ణ భగవానుడు, శ్రీకృష్ణ పరమాత్మ, ఇలా అర్థం చేసుకోవాలి. అదేంటే దేవుడు మళ్ళీ దేవుడు కృష్ణ వరకు వస్తుంది అనమాట. అవునే కదా? దేవుడు మరి కృష్ణ మనకు దేవుడు ఎవరు? శ్రీకృష్ణ భగవానుడు, శ్రీకృష్ణ పరమాత్మ, విష్ణుమూర్తి. అందుకని మనం ఏం చేయాలి? కేవలం శరణాగతి పొందొచ్చాడు. అయ్యా నేను దాసుని, నేను నీకు దాసుని, నీ దాసునికి దాసుని, దాసాను దాసాను దాస. అందుకని నాకు వారు చెయ్యాలని కోరిక ఉంది, 16 మనం చెప్పండి, కానీ చేయలేకపోతున్నాను. అంటే భగవంతుడు తప్పకుండా మనకి సహాయం చేస్తాడు. నాను పాటించలేకపోతున్నానంటే తప్పకుండా భగవంతుడు మనకి అటువంటి అవకాశం కలిగిస్తాడు. చెప్పండి, భావగ్రహి జనార్దన. అందుకని ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగా ప్రయత్నం చేయాలి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ భక్త బృందకి జై. గ్రంథరాజ్ శ్రీమద్భాగవతం की जय. సమవేత భక్త బృంద की जय. హరి హరి బోల్. హరే కృష్ణ.